మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే బొల్లా విమర్శిస్తున్నాడు, హాస్పిటల్లో మందులు లేవు, మందులు అమ్ముకుంటున్నారు. మీకు దమ్ముంటే వచ్చి నిరూపించండి. నువ్వు ఎప్పుడు కావాలన్నా, నువ్వు కోటీశ్వరుడు అయినా నువ్వు రా, ఉచితంగా నీకు మందులు ఇచ్చి పంపిస్తాం. నంబర్ 1 ప్రభుత్వ హాస్పిటల్లో నంబర్ 1 వైద్యం అందించి మందులు ఇచ్చి పంపిస్తాం. విమర్శలు చేసేవాళ్ళు నోటికి అట్ట వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శలు చేయండి. నోరెత్తితే ఉదయం లేస్తే అబద్ధాలు మాట్లాడటం కాదు. అసత్య ప్రచారాలు చాలా దుర్మార్గం. మీ పాపం పండింది కాబట్టే మీరు అసత్య ప్రచారాలు చేసి మీరు ఓడిపోయారు. ఇంకా బుద్ధి రాలే. ఎక్కడ ఒకసారి రండి, గవర్నమెంట్ హాస్పిటల్ రండి. మంచి డాక్టర్లు వచ్చిన పేదలు చూస్తున్నారు. మీ టైంలో ఓపీ 10 మంది కూడా రాలే. ఈరోజు రోజు 100 మంది పైగా ఓపీ వస్తున్నారు. ఒకసారి ప్రభుత్వ హాస్పిటల్ రండి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు విమర్శించేవాళ్ళు నేను అడుగుతున్నా, మందులు కూడా ఇవ్వట్లేదని దుర్మార్గంగా మాట్లాడేవాళ్ళు హాస్పిటల్కి రావాలా? మీకే వైద్యం చేస్తాం, మీరే చూయించుకోండి. మీకు ఏ మందులు కావాలన్నా ఇక్కడ హాస్పిటల్లో పరీక్షలు చేసి మందులు కూడా ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నోరు ఉంది కదా అని దుష్ప్రచారం చేయొద్దు. ప్రజలు నోటికి తాళం వేశారు నిన్ను ఓడించి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ